నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేను మా ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి ప్రత్యక్ష సాన్నిధ్యం పొందిన నెల్లూరు పరిసర ప్రాంత భక్తులందరూ ధన్యజీవులే. ఎందుకంటే వారి ప్రత్యక్ష సన్నిధిలో ఎన్నో దివ్యానుభవములు పొందారు, అమృతానుభవములు పొందారు. అలాంటి ధన్యత పొందిన భక్తుల అనుభవాలు కొన్ని ఈ దివ్యానుభవం శీర్షికలో ఇప్పుడు స్మరించుకుని ధన్యత పొందుదాం. రాజుపాలెం ఈ భక్తుని పేరు ముక్కు తిరుపాలయ్య గారు. వీరు టీచర్గా పనిచేశారు. వీరు ముందు కూలి పని చేసుకొని జీవిస్తూ ఉండేవారు, వ్యవసాయం చేసుకుంటూ. అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరి ఇంటికి వచ్చారు. స్వామివారితో పాటు ఇంకొక ఇద్దరు కూడా వచ్చారు. వారికి ఆర్థిక పరిస్థితి, ఈ ముక్కు తిరుపాలయ్య గారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అప్పుడు వారి అమ్మగారు వీరి ముగ్గురికి అంటే స్వామివారేమో వారి అమ్మగారితో, ఈ తిరుపాలయ్య గారి అమ్మగారితో చెప్పారనమాట, అమ్మ మా ముగ్గురికి అంతా ముద్ద పెట్టమ్మా అని అన్నారు స్వామివారు. కానీ ఆమె కొండలో అప్పటికి 3 ముద్దలే ఉన్నాయి, రాగి సంగటి ముద్దలు 3 ముద్దలు ఉన్నాయి. ఆవిడ తల ఒకటి వచ్చిన ముగ్గురికి ఆవిడ వడ్డించారు. వడ్డించిన తర్వాత మళ్ళీ స్వామివారు పిలిచి, అవి తినేసిన తర్వాత మళ్ళీ స్వామివారు పిలిచి అమ్మ మారు వడ్డించమ్మా అన్నారు. కానీ అక్కడ ఉన్నవి 3 ముద్దలే కదా, ఆవిడ ఎలా వడ్డించాలి, ఎలా చెప్పాలి అని ఆవిడ మదన పడుతున్నారు. కానీ స్వామివారికి తెలియకపోతే కదా. వెంటనే స్వామి ఇలా అన్నారు, అమ్మ మూత తీసి అక్కడ ఉన్నవి 3 ముద్దలే అవి వడ్డించేశారు. మళ్ళీ స్వామివారికి ఎలా చెప్పడం, ఎలా వడ్డించడం అని ఆవిడ మదన పడుతున్నారు. కానీ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి తెలియకపోతే కదా, సర్వజ్ఞులు కదా వారు. అప్పుడు స్వామి ఇలా అన్నారు, అప్పుడు స్వామివారు ఎలా అన్నారు, అమ్మ మూత తీసి గరిటతో అట్లా వస్తుంది అని చెప్పారు స్వామి. ఆమె అదే విధంగా వెళ్ళి మూత తీసి చూస్తే 3 ముద్దలు అలాగే ఉన్నాయి. ఈమె వడ్డించిన 3 ముద్దలు అందులో అలాగే ఉన్నాయి. ఆమె ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. శ్రీ స్వామివారి మహిమను ఆమె గుర్తించి ప్రణామంలో అర్పించింది. ఆ సంఘటన తర్వాత వీరికి ఆర్థిక ఇబ్బంది ఏమీ లేదనమాట. ఎప్పుడు ఆర్థిక అభివృద్ధి కలిగి వీరు టీచర్గా ఉద్యోగం చేశారు. బాగా ఆర్థికంగా కూడా వాళ్ళు అభివృద్ధి కలిగింది వాళ్ళకి. వీరికి ఆ విధంగా వీరు టీచర్ ఉద్యోగం చేశారు. చేసిన తర్వాత వీరికి 50 ఏళ్ళు వచ్చాయి కానీ సంతానం లేదనమాట. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని వీరు ప్రార్థించారు. అప్పుడు స్వామి అన్నారనమాట, అయ్యా ఉన్నారయ్యా, దూరంగా ఉన్నారు అన్నారు. అంటే ఈ తిరుపాలయ్య గారు అన్నారు, ఇంకేంటి స్వామి వయసు అయిపోతుంది అని అన్నారు. అంటే అయ్యా నీకు కొడుకు పుడతాడయ్యా, నీకు పిల్లలు ఉన్నారయ్యా అని అన్నారు స్వామి. స్వామివారు చెప్పినట్లే వారికి 2 సంవత్సరములకు మగ సంతానం కలిగింది. ఆ అబ్బాయి ప్రస్తుతం ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఇంకొక లీల ఇది. రాజుపాలెంలోనే ఉంటారు ఓబుల్ శెట్టి గారు. వీరికి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారనమాట. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు అక్కడికి వెళ్ళి ఓబుల్ శెట్టి గారిని పరామర్శించి అనుగ్రహించి ఇలా చెప్పారు, అయ్యా నీకేం ఇబ్బంది లేదు, 10 సంవత్సరముల ఆయుష్ పెంచాను, నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి 4 చీటీలు రాయించారు. ఒక చీటీ 10 సంవత్సరముల ఆయుష్ పెంచింది, రెండవ చీటీ 10 సంవత్సరముల గౌరవ చీటీ, మూడవది 10 సంవత్సరముల డబ్బు చీటీ, 4వది 10 సంవత్సరముల ఆరోగ్య చీటీ. అంటే స్వామివారు వీరికి ఆయుష్, గౌరవం, డబ్బు, ఆరోగ్యం మొత్తం 4 అనుగ్రహించారనమాట. అవి 4 చీటీలు వీరికి హాస్పిటల్లో ఉంటుండగానే రాయించి ఇచ్చారు. ఆ చీటీని ఓబుల్ శెట్టి గారు భద్రంగా దాచి ఉంచుకున్నారు. ఈ ఓబుల్ శెట్టి గారు ప్రతిరోజు ఉదయం ప్రమిదిలో నూనె ఒత్తి వేసుకొని రామాలయంకు వెళ్ళి దీపం వెలిగించి వస్తూ ఉండేవారు అనమాట. ఒకరోజు వీరు అదే విధంగా ఉదయమే నూనె ఒత్తి అన్ని రెడీ చేసుకొని గుడికి వెళ్దాం అనుకుంటూ ఉన్నారు. ఇంకా ఇంట్లోనే ఉన్నారనమాట. హఠాత్తుగా గుండె నొప్పి వచ్చింది. వారి అబ్బాయి పరందామయ్య గారు, ఈ ఓబుల్ శెట్టి గారి కొడుకు పరందామయ్య గారు కృష్ణయ్య అనే ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారిని తీసుకొచ్చారు. కానీ ఆ డాక్టర్ ఏం ఇంజెక్షన్ తీసుకురాకుండా వచ్చారు. అందుకని పరిస్థితి తెలుసుకొని ఇంజెక్షన్ తీసుకొని వస్తాను అంటూ అతను వెళ్ళిపోయాడు అనమాట, ఆర్ఎంపీ డాక్టరు. ఈ లోపునే ఓబుల్ శెట్టి గారు మరణించారనమాట.
ఈ ఓబుల్ శెట్టి గారు మరణించే ముందు ఆ సిచ్యువేషన్ ఎలా ఉందంటే బయట అంతా వర్షం వస్తుంది. అది చూసి ఇతను ఓబుల్ శెట్టి గారు అన్నారు కొడుకుతో అనమాట, ఒరే వెంకయ్య స్వామి మహిమాన్వితుడురా, ఎట్లా వర్షం కురిపిస్తున్నాడో చూడు, ఇట్లా బ్రహ్మాండంగా వర్షాలు కురిపిస్తున్నాడురా అంటూ అని తర్వాత నాకు రాసి ఇచ్చిన 10 సంవత్సరాల గడువు పూర్తయింది, ఆ చీటీ తీసుకొనిరా అని పరందామయ్య గారితో చెప్పారు, కొడుకుతో చెప్పారనమాట. అప్పుడు పరందామయ్య గారు వెళ్ళారు ఆ చీటీ తీసుకొని రావడానికని. చూస్తే ఆ రోజుకే 10 సంవత్సరములు పూర్తయింది. ఆ స్వామివారు రాసిన గడువు ఆ రోజుకు పూర్తయిందనమాట. వెంటనే పరందామయ్య గారు అవేమీ చెప్పకుండా మాట మార్చి ఇలా అన్నారు, నాయన ఏమీ లేదు, ఇంకా గడువు ఉంది అని చెప్పినా ఈయన ఓబుల్ శెట్టి గారు వినలేదు. ఈ సంఘటనకి ప్రత్యక్ష సాక్షులు ఎవరంటే ఈయన ఈ బొప్పరాజు వెంకట సుబ్బయ్య గారు మరియు వారి భార్య పాలమ్మ గారు. వీరు కుల్లూరు అప్పుడు ఆ టైంలో వారి ఇంటికి వెళ్ళారనమాట. వీరిద్దరే ఆ సంఘటనకి ప్రత్యక్ష సాక్షులు. వీరి కళ్ళ ముందే ఈ ఓబుల్ శెట్టి గారు రామ రామ వెంకయ్య వెంకయ్య అంటూ ప్రాణాలు వదిలారు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు చెప్పిన ప్రతి మాట, రాసిన ప్రతి చీటీ అక్షర సత్యం కదా. తర్వాత ఇంకొక సంఘటన ఇది బొప్పరాజు వెంకట సుబ్బయ్య గారి అనుభవమే ఇది. వారికి కొద్ది కాలం క్రితము స్వామివారు 4 వేళ్ళు చూపించారు, కానీ వీరికేమీ అర్థం కాలేదన్నమాట. ఇతను శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి ఆజ్ఞ మేరకు ఒక 20 సంవత్సరముల క్రితం గొలగమూడికి వచ్చి స్థిరపడ్డారు. వీరి పెద్ద కుమారుడు వెంకటేష్ అన్నతను శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి ఆశ్రమంలో వంటశాలలో ఉద్యోగిగా అతను కొనసాగుతున్నాడు ఇప్పటికీ. ఒకరోజు వీరి కుమారుడు వెంకటేష్ ఇంట్లోనే మధ్యాహ్నం వీరు నిద్రపోతున్నారు, ఈ వెంకట సుబ్బయ్య గారు నిద్రపోతున్నారు. అప్పుడు శ్రీ స్వామివారు వచ్చి వీరి వీపుపై గట్టిగా కొట్టారనమాట. వీరికి చురుక్కున దెబ్బ తగిలింది. లేచి చూస్తే నిజంగా స్వామివారు ఎదురుగా ఉన్నారనమాట. వీరు గతంలో అంటే ఎదురుగా స్వామివారు ఎదురుగా ఉన్నారు. వారికి జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ కూడా తెలియలేదు. వీరు గతంలోనే సుబ్బయ్య అనే అతని వ్యక్తి ద్వారా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి ఆజ్ఞ మేరకే 20 అంకణాల పొలం బేరమాడారు. అది గుర్తు చేస్తూ ఈ స్వామివారేమో అది గుర్తు చేస్తూ స్వామివారు ఇలా అన్నారు, అయ్యా సుబ్బయ్య కొలతలేస్తున్నాడు, నువ్వు వెంటనే వెళ్ళు, నీకు దక్కుతుంది, ముందు నువ్వు వెళ్ళు, వెనుక నేను వస్తాను అని ముంగిట్లో కూర్చొని ఉన్నారు. ఇది అంతా ఇతనికి కలగానే ఉంది. ఎందుకంటే ఇతను నిద్రలో ఈ వెంకట సుబ్బయ్య నిద్రపోతున్నప్పుడు గట్టిగా కొట్టి లేపారు. అది కల లేకపోతే మెలకువ కూడా తెలియలేదు. అయినప్పటికీ వెంటనే స్వామివారి ఆజ్ఞ మేరకు పరిగెత్తి వెళ్ళారు. అప్పుడు సాయంత్రం మధ్యాహ్నం 4 గంటల సమయం అవుతుందన్నమాట. అక్కడికి వెళ్ళి చూస్తే నిజంగానే ఇప్పుడు వీరు స్థలం కొన్నారు కదా, ఆ సుబ్బయ్య అన్నతను అందరికీ అమ్మేయాలని కొలతలేస్తున్నాడు అనమాట. అది చూసి ఇతను ఆశ్చర్యపడిపోయారు. వెంటనే అతన్ని ఆ సుబ్బయ్యని ఈ వెంకట సుబ్బయ్య గారు అడిగారనమాట, నాకు అమ్ముతానని మాట ఇచ్చి నువ్వు వేరే వాళ్ళకి అమ్ముతావా అని గద్దించి అడిగారు. అప్పుడు వెంటనే అతను అన్నాడనమాట, నీకే అమ్ముతావు అని అన్నాడు. దాంతో వీరు 1,65,000 రూపాయలకి భూమి కొనుక్కున్నారు. ఇప్పుడు వీరందరూ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దివ్య సన్నిధిలోనే ఉన్నారు. ఇంకొక లీల ఇది. ఇది భగవాన్ వెంకయ్య స్వామి వారి సేవకులు చల్లా శ్రీరాములు శెట్టి గారి అనుభవం అనమాట. వారికి ఎప్పుడూ ఒక సందేహం ఉండేది, ఏ మంత్రం జపిస్తే ఉత్తమ ఫలితం ఉంటుంది, కేవలం ఓంకారమేనా లేక ఓం నారాయణ ఆది నారాయణ అనే మంత్రం జపించడం మంచిదా అనే సందేహం వీరికి చాలా కాలంగా వెంటాడుతూ ఉండేది. ఎందరినో అడిగారు, కానీ సంతృప్తికరమైన సమాధానం వీరికి లభించలేదు. అలా ఉంటూ ఉండగా ఒకనాటి స్వప్నంలో శ్రీ స్వామివారు వీరికి సందేహ నివృత్తి చేశారు. ఎలా ఉందంటే స్వప్నంలోనే అది ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో కూడా వీరు భజన చేస్తున్నారు. భజన చేస్తూ ఆ స్వప్నంలోనే వీరి సందేహం గురించి అడగాలని అనుకుంటున్నారు అనమాట. చూస్తూ ఉండగానే భజన చేసిన వారందరూ వెళ్ళిపోయారు స్వప్నంలో. సరే రేపైనా అడుగుదామని అనుకుంటూ ఉండగా భజన జరిగిన చోటు వైపు చూస్తే అక్కడ ఈ మల్లిక వెంకయ్య గారు కూర్చొని ఉన్నారనమాట. అప్పుడు ఈయన అనుకున్నారన్నమాట మనసులో, ఇదంతా స్వప్నమే, ఈ స్వప్నంలో అనుకున్నారనమాట. వీరిని అడిగితే ఈ మల్లిక వెంకయ్య గారిని అడిగితే చెప్పగలడా, ఇతను కట్టెలు కొట్టే ఆయన కదా, ఇతనికి ఇలాంటి విషయాలు తెలుస్తాయా అని అనుకుంటున్నారు. కానీ అతను వచ్చాడు, అక్కడ కూర్చున్న చోటు నుంచి ఆ మల్లిక వెంకయ్య గారు వచ్చి వీరికి అడిగారనమాట, ఓం అంటే సరిపోతుండయా, ఓం అంటే బాగుంటుంది, ఓం అనుకో అని ముమ్మారు పలికి అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట.
అరే వెంకయ్య ఇక్కడ లేకుండా వెళ్ళిపోయాడని స్వప్నంలోనే అనుకుంటున్నారు. ఇతనికి తర్వాత మెలకువ వచ్చింది శ్రీరాములు శెట్టి గారికి. చల్లా శ్రీరాములు శెట్టి గారికి మెలకువ వచ్చింది. అప్పుడు గుర్తొచ్చింది అనమాట. అప్పటికి ఈ మల్లిక వెంకయ్య గారు సమాధి చెంది అప్పటికి 4 సంవత్సరాలు అయిందనమాట. అంటే ఈ మల్లిక వెంకయ్య గారి రూపంలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి స్వప్న దర్శనమిచ్చి వీరు అడగకుండానే వీరి సందేహ నివృత్తి చేశారనమాట. ఓం నారాయణ ఆది నారాయణ.